రైట్. సినిమా అంటేనే ఒక సెలబ్రేషన్. బట్ ఇక్కడ సినిమా టైటిల్లోనే సెలబ్రేషన్ కనిపిస్తుంది. బ్యాండ్ మేళమాట. అట్లా అనగానే మనకు ఒక వైబ్, ఒక సౌండ్ అనేది మనకు స్ట్రైక్ అవుతుంది కదా. మరి అదే ఈ సినిమాలో ఉందా లేదా? ఆ వైబ్స్ అంటే ఆ సెలబ్రేషన్ ఎలా ఉంటుందో ఆ టీంతోనే మనం మాట్లాడదాం. సతీష్ జవ్వాజీ, సో డెబ్యూట్ డైరెక్టర్, అండ్ శ్రీదేవి అండ్ హర్ష్ రోషన్. ఈ కపుల్ మనకెప్పుడు ఇక చాలా చిరపరిచితమే. ఇక వీళ్ళందరి బాస్ కోన వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన దీనికి ప్రొడక్షన్. సో ముందుగా వెంకట్ గారితో మనం మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారని మిమ్మల్ని అడుగుదు, ఎందుకంటే చాలా సూపర్గా కనిపిస్తున్నారు. సినిమా కంటే ముందు మిమ్మల్ని ఒకసారి అడుగుతాను, ఇంకా హ్యాండ్సమ్ అవుతున్నారు ఏంటి సార్ ఒక 1 year 2 yearsకి? అంటే మనం ఫస్ట్ కీప్ యువర్ మైండ్ హెల్దీ, యువర్ బాడీ విల్ బి హెల్దీ ఓకే అని నమ్ముతాను నేను. నేనంటే ఇస్తారు తప్ప నేను ఎక్కువ. లాస్ట్ ఇయర్ మిమ్మల్ని కలిసాను నేను ఒక సినిమా ఈవెంట్లో. అప్పటికిప్పటికి ఇంకా మరి పెరిగిపోయింది. గుడ్. అండ్ చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్. ఓకే. అసలు ఆయన ఇప్పుడు చూస్తే మనం చూసారు కదా భూమన్న ప్రసాద్లో అందరూ అనుకుంటారంటే విడిగా మనం స్క్రీన్ మీద చూసాం అదే ఆయన. చాలామంది ఏంటంటే సీజీలు లేకపోతే ఇవన్నీ వాడి చేశారేమో. అదే ఏంటిలాగంటే మార్నింగ్ 5కి లేచి 1 hour జిమ్ నాన్ స్టాప్ చేస్తాడు ఆయన. తర్వాత స్విమ్మింగ్, తర్వాత మొత్తం మార్చేసాడు ఆయన. అండ్ డైట్ ఆయన దగ్గర టిప్స్ తీసుకుంటాను నేను. ఓకే చేసి కొంచెం ఆయనకి దగ్గరగా. అందుకే ఈ ఏజ్లో కూడా అద్దరు కొడుతున్నారు చిరు. ఈ జెన్జీ అంటారు కదా పిల్లలు, మన ఆయన చూసి షాక్ అవుతున్నారు. ఎవరిని? పిల్లలు చూసి చిరంజీవిని చూసి షాక్ అవుతున్నారు, చిరంజీవి గారిని చూసి ఇప్పుడు ఏంటని చెప్పేసి. సరే సార్, మీరు ఎట్లాగే ఉండండి, హ్యాపీ. రైట్. ఇక కోన వెంకట్ గారు బ్యాండ్ మేళ మన సినిమాతో వస్తున్నారు. మీరు మీ పేరే మరి వినిపిస్తోంది. సో దీంట్లో అసలు మీ పాత్ర ఏంటి? ఐ మీన్ సినిమాలో మీ పాత్ర ఏంటి? గైడ్. యా, ఐమ్ గైడ్ టు సతీష్, ఐమ్ గైడ్ టు దిస్ యాక్టర్. వీళ్ళకి గైడ్ కన్నా ఏమన్నారంటే వార్డెన్. మంచి పేరు. ఎన్నింటి లేచారు, ఎన్నింటి తిన్నారు, ఎన్నింటి పడుకున్నారు, ఎన్నింటి చూసారుగా ఇప్పుడు. అవును, కింద నుంచి పైకి రావడం ఫస్ట్ ఫాల్ ఇలా. వీళ్ళకి గార్డెన్, తినకి గార్డియను, తనకి గైడ్. బాగుంది. మీరు మాటలు రచయిత మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇది మరి టఫ్ లేదా సార్? ఇది చాలా టఫ్ కదా, చాలా టఫ్. ఇది సినిమా తీయడం కానీ ఎక్కువ టఫ్ ఇది హ్యాండ్లింగ్ చేయడం. బట్ మంచి కపుల్ని పట్టారు. సోషల్ మీడియాలో ఈ కపుల్ ఇద్దరు చూస్తే ఆహా వీళ్ళు మన ఇంటోళ్ళు కదా అనిపించేంత ఫీలింగ్ వచ్చింది చాలామందికి కోర్టు సినిమాతోని. వీళ్ళ ఈ పిల్లల వీళ్ళ అని చెప్పేసి చాలామందికి ఇంకా పరిచయం. ఇంకా పేర్లైనా కొంతమందికి అంత రిజిస్టర్ అయ్యో లేవో కానీ మీ ఫేసులు, మీ యాక్టింగ్లు అయితే అయిపోయాయి. సో ఆ క్రేజ్ థ్యాంక్స్ టు నాని ఆ స్టెప్ తీసుకోకపోతే నేను నిన్న ఒక పెద్ద హీరోకి చెప్తున్నా, పేరు చెప్పడం. ఓకే. సినిమాలు అన్నవి ఎవ్రీ ఫిలిం, ఎస్పెషలీ న్యూ యాక్టర్స్ తోటి, అప్కమింగ్ యాక్టర్స్ తోటి స్టార్స్ వదిలేసేయండి. ఎవ్రీ ఫిలిం ఈజ్ అన్ ఆర్ఫన్. సంబడి హ్యాస్ టు అడాప్ట్, దత్తత తీసుకోవాలి. కోర్ట్ అన్న సినిమాని నాని దత్తత తీసుకున్నాడు, నిర్మించడం కాదు. మీరు నన్ను నమ్మండి, చూడండి. ఇప్పుడు నేను ఆ పెద్ద హీరోకి ఏం చెప్పానంటే, నువ్వు సంవత్సరానికి 2 yearsకి 3 yearsకి నువ్వు సినిమా చేస్తున్నావు. సంవత్సరానికి 3 films అండి యూ అడాప్ట్. కథ విని చూసి ఎస్ నా పేరు చెడిపోదు అంటే థియేటర్కి వస్తున్నారు ఆడియన్స్, థియేటర్స్ బతుకుతాయి. చాలా బాగుంది. సో అడాప్ట్ ఎ మూవీ, ప్లాంట్ ఎ ట్రీ లాగా. అంటే కానీ కాకపోతే సార్ నానికి ఆ మూవీకి లింక్ ఉంది, ఆయన అలా అన్నారు. మీరన్న హీరోకి అయినా సరే ఉండొచ్చు అని అంటారా? చెయ్యాలి అని అంటారా? చేయాలంటున్నాను. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేశా కాబట్టి, నేను దీంట్లో దిగాను కాబట్టి ఐ బికమ్ దేర్ గైడ్, గార్డియన్, ఎవ్రీథింగ్. ఎస్. ఓకే. ఎస్. బట్ ఇప్పుడు నా మాట ఎంతో కొంతమంది, ఓ 10% 20% పబ్లిక్ ఆడియన్స్, ప్రేక్షకులు నేను రాసిన సినిమాలు వాళ్ళు ఎంజాయ్ చేశారు కాబట్టి నా మీద ఒక నమ్మకం, రైటింగ్ మీద. ఎస్. ఎండోర్స్ చేస్తున్నాడు రా కోన అంటే మనం చూడొచ్చు. అవును. అనుకునే ఉంటే ఇప్పుడు కొత్త వాళ్ళ సినిమాలు వస్తున్నాయి, మీరు చూడండి. దాన్ని ఎంటైర్ ప్రమోషన్ భుజం మీద వేసుకుని మోయడానికి నేను రెడీ. కానీ నా వాయిస్ సరిపోదు. బట్ హీరోస్ అలా కాదు. ఇప్పుడు నాని చెప్పామంటే నాని సినిమాకి ఎంత ఓపెనింగ్
వస్తాయో కోర్టు మూవీకి అంత వచ్చింది. అలాగే ఒక మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ బాబు చెప్పాడు అనుకోండి, పలానా సినిమా నేను విన్నా చూశాను, మీరు యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ అని అంటే, మహేష్ బాబు చెప్పాడంటే అతను కథ విని తను జడ్జ్ చేసుకుని చెప్పాడు. ఇలాగా అడాప్ట్ ఎ మూవీ. ఎవ్రీ స్టార్ షుడ్ అడాప్ట్ ఎ మూవీ, అట్లీస్ట్ 3 movies ఇన్ ఇయర్. 3 movies అయితే చేయలేరు కదా వాళ్ళు. థియేటర్స్ కళకళలాడతాయి. మంచి మాట చెప్పారు. వ్యవస్థ బతుకుతుంది. ఇది పాటించాలి. ఇది రైట్. మా శ్రీదేవి ఎలా ఉన్నావురా? కోర్టుకి ఇప్పటికీ ఎలా ఉన్నావు? చాలా బాగుంది. నిన్ను మళ్ళీ ఈ సినిమాలో చూస్తున్నాం కానీ యాక్చువల్లీ ఫోన్ పట్టుకుంటే ఎక్కడో దగ్గర రీల్లోనో సంథింగ్ ఎక్కడో మీ ఇద్దరు కనిపిస్తూనే ఉన్నారు. సో పెద్దగా తేడా ఏం లేదు. సో ఏంటి బ్యాన్ మేళం ఏంటి? నీకు కోర్టుకి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? కోర్టు జాబిలి అనేది చాలా డిఫరెంట్ సార్. సో ఫస్ట్లీ ఆ జాబిలి అన్న క్యారెక్టర్ బయటకు వచ్చింది కాబట్టి నాకు రాజమ్మ అనే క్యారెక్టర్ దొరికింది. సో రాజమ్మ రాజీ సో అవును. సో చాలా డిఫరెంట్. జాబ్లీతో కంపేర్ చేస్తే రాజమ్మ ఇస్ వెరీ డిఫరెంట్. సో ఆల్రెడీ మీరు గ్లిమ్స్ చూస్తుంటే ఫుల్ తిరుగుతున్న బూతులు. సో న్యూగా ఏమనిపించిందంటే అది నాకు లాంగ్వేజ్ తెలంగాణ, ఫుల్ తెలంగాణ స్లాంగ్. తెలంగాణ అమ్మాయా ఆమె రాజమ్మ రాజీ? సో బ్రాహ్మణపల్లి అనే ఒక విలేజ్ లో జరిగే కథ ఇది. సూపర్. మాది కరీంనగరే. నైస్. అయితే మా అమ్మాయి చూసినట్టు అంటే అట్టే వస్తాను. సరే ఓకే. అయితే సో జాబ్లీకి రాజమ్మకి చాలా ఫరక్ ఉంది. ఓకే. సో నైస్. చూస్తాం ఒకసారి. ఏమన్నా ఎట్లుందిరా నీకు? నిన్ను చూస్తుంటే చిన్నపిల్లలాగా అనిపిస్తూ ఉంటావు, ఈ పాత్రలు వేస్తుంటే నీకు బరువు ఏమన్నా అట్లా అనిపిస్తుందా? ఈ వెయిట్ ఇది నేను చేస్తానా ఇట్లాంటి భయాలు ఏం పట్టవా నీకు? లేదు, ఏదైనా చేసేస్తా అంతే కాదు. బట్ ఈ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అసలు నేను చేయగలుగుతానా అన్న డౌట్ వచ్చింది అయితే లాంగ్వేజ్ కోసమే. ఎందుకంటే నాకు అసలు తెలంగాణ టచ్ కూడా లేదు. ఓకే. సో అదంతా మరి ఎట్లా? నువ్వు కాకినాడ అమ్మాయి కదా, మరి అది ఎట్లా నువ్వు ఎలా ప్రాక్టీస్ చేసావు? ఆయనే అండి డైరెక్టర్ సతీష్ గారే నాకు ఫుల్ ట్రైన్డ్. డైరెక్టర్ తెలంగాణ. తెలంగాణ. సరే డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం. ముందుగా హర్ష రోషన్, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. సేమ్ యాస్టీజ్ ఇదే మాట నీకు కూడా. సోషల్ మీడియాలో చాలా కనిపిస్తూ ఉంటావు. ఆ నైస్. ఫస్ట్ సినిమాతోనే కొంచెం మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళల్లో నువ్వు ఉన్నావు. పర్లేదు పిల్లాడు ఎదుగుతాడు, బాగా వస్తాడని చెప్పేసి మంచి కాంప్లిమెంట్స్ మీ మీద ఉంటూ ఉంటాయి. నైస్. సో బ్యాండ్ మేళంలో ఏంటి నీ క్యారెక్టర్? బ్యాండ్ మేళం ఇట్స్ సంథింగ్, కథే ఒక కొత్త రీఫ్రెషింగ్ అండి. కథే ఒక కొత్త, అంటే ఒక కొత్త ప్రపంచం ఆబ్వియస్లీ. అవునా? అండ్ దాంట్లో యాదగిరిని మీరు డెఫినెట్లీ, అంటే నన్ను చూస్తున్న ఆడియన్స్ ముందు నుంచి ఎలా అయితే స్లోగా ఒక్కొక్క వేరే డిఫరెంట్ రోల్స్లో చేశాను, అండ్ కోర్టులో ఎలా అయితే మీ అందరికీ చాలా దగ్గర అయిపోయాను, బ్యాండ్ మేళంతో కూడా అంతే దగ్గర అవుతాను అనుకుంటున్నాను. ఎందుకంటే సో బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి కథ, బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టరైజేషన్స్ నా ఒక్కడిదే కదా, అందరిది కూడా. సో యూనో అంటే మన దగ్గర జరిగే కథే కదా, మన ఇంటి పక్కన జరిగే కథే కదా అన్న ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఈ యాదగిరి ఎలాంటి వాడు అంటే వాడికి ఏ ఎమోషన్ వచ్చినా వెరీ హైలో ఉంటుంది, వెరీ పీక్లో చూపిస్తూ ఉంటాడు. అంటే అంటే వాడికి ఎమోషన్ వచ్చినా, బాధ వచ్చినా, ఈగో వచ్చినా, ప్రేమ వచ్చినా, బాధ వచ్చినా వాడన్నీ ఎక్స్టెండ్లో చూపిస్తాడు. సో వాడికి చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే ఇష్టం, అందుకే వాడికి చిన్నప్పటి నుండి మెలోడీగా ఉంటుంది వాడి చేతి. అంటే ఇప్పుడైతే రోషన్ నువ్వు చూస్తున్నావు తెలంగాణకు సంబంధించి లేదా గ్రామీణ నేపథ్యం, అది ఆంధ్ర కావచ్చు ఇంకెక్కడైనా సరే, సినిమాలు ఎక్కువగా మనకు వస్తూ ఉన్నాయి. బట్ దీంట్లో కొత్తదనం ఏమన్నా ఉందా? డెఫినెట్లీ. అంటే బావమరదల కథ వచ్చి నాకు తెలిసి చాలా రోజులు అయిపోయింది. ఉయ్యాల జంపాల అంటారు చూసారా? సో ఉయ్యాల జంపాల ఇట్స్ మీన్ లైక్ ఒక 10 years అయిపోయి ఉండొచ్చు సార్. ఓకే. సో ఆ గ్యాప్ని చాలా రోజులు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బ్యాండ్ మేళం March 26th వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇద్దరు కంఫర్ట్ కదా, ఇంకా నాకు తెలిసి మీకు ఇద్దరికి చెప్పడం చాలా ఈజీ ఏమో అంటున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటుంటాను, ఆ ప్లేస్లో వేరే అబ్బాయి ఉంటుంటాను, కొద్ది రోజులు ఏమైనా మింగిల్ కావడానికి, కనెక్ట్ కావడానికి టైం పట్టేది. నాకు తెలిసి మీ ఇద్దరు పెట్టుకుని సినిమా తీస్తే ఒకసారి చెప్పిస్తే మీరు డిస్కస్ చేసుకొని చేస్తారేమో. అంటే అంత ర్యాప్ అవుంది కదా, కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. సో సినిమా తీసినట్టుగా కాకుండా, కష్టపడుతున్నట్టుగా కాకుండా, కాస్త ఏదో మనం మళ్ళీ కలిసి సందడిగా చేసుకున్నట్లు ఉంటుంది. కరెక్ట్. సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. అది తీసింది మీరు కాబట్టి మీరు చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రెండ్స్, ఆల్రెడీ సినిమా ఓకే. షార్ట్ ముందు కబుర్లు, షార్ట్ తర్వాత కబుర్లు, షార్ట్లో కబుర్లు,
షార్ట్ గ్యాప్లో కబుర్లు, ఇక నాన్ స్టాప్. అంటే టీచర్ కదా పిల్లల్ని సైలెన్స్ అని చెప్పి అందరిని మళ్ళీ కూర్చోబెట్టినట్టు డిక్టేట్ చేసి అనుకోండి ఎస్ అలా అనేవాడు, అమ్మాయి కూడా అనేది. ఇప్పుడు వీళ్ళిద్దరు మరి అప్పటి నుంచి ఫ్రెండ్స్, తను కోర్టు ముందు నుంచి కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ముందు నుంచి అవును చెప్పారు, అప్పుడే చెప్పారు. 5 years 5 years నుంచి. అవును. సో కాబట్టి వాళ్ళ మధ్యన కబుర్లు ఆగవు. ఈ కబుర్లు చెప్పే మా గ్యాప్లో తీసేయాలి మీ సినిమా, ఆ గ్యాప్లో తీసేయాలి, అది డిఫికల్ట్. ఎంత పెద్ద టాస్క్ సార్ మీరు. రైట్గా సతీష్ మీ దగ్గరికి. సో మీకు ఆల్ ది బెస్ట్. ఫస్ట్ మూవీ కదా, తెలంగాణ అంటున్నారు మీరు. తెలంగాణలో ఎక్కడ? మెట్పల్లి పక్కన ఇబ్రహీంపట్నం అండి. మెట్పల్లి, అవును. జగిత్యాల మెట్పల్లి. అవును, అరే జైత్యాల. మాది మెట్పల్లే. అవును, మీరే తెలుసు నాకు తినాలి, మీ మాది గురించి. మీ తినాలి. మెట్పల్లి అని నాకు ఐడియా ఉంది. ఉందా? ఉంది. నైస్ 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 మీటింగ్ యూ. థ్యాంక్ యూ. అయితే మేము కొంచెం ఎక్కువ దీన్ని ప్రమోట్ చేస్తామండి. నేను చేస్తాను ఇంకా పక్క. కొంచెం స్వార్థం ఉంటుంది కదా, ప్రాంతీయాభిమానం ఉంటుంది కదా. నైస్ నైస్. మెట్పల్లి ఎప్పుడు ఎక్కడ? మెట్పల్లి చదువుకున్నావా? మెట్పల్లిలో చదువుకున్నాను, ఇంటర్మీడియట్ చేశాను అక్కడ అరోరా కాలేజ్లో. ఓకే. ఏ బ్యాచ్? 2010 బ్యాచ్. సూపర్. మరి మెట్పల్లి అరోరా కాలేజ్ 2010 బ్యాచ్ వాళ్ళందరూ మన సతీష్ వచ్చేస్తున్నాడు కొత్త సినిమాతోని. మరి మీరు బ్యాండ్ అంతా రెడీ ఉండండి థియేటర్స్కి కదా. మన మెట్పల్లి ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. మెట్పల్లిలో కూడా అడుగుతున్నారు నన్ను బయట కూడా. ఓ సూపర్. రిలీజ్ రోజు మొత్తం మెట్పల్లి అంతా నేను ఫ్లెక్స్లు కట్టిస్తాను చాలా మంది చెప్తున్నారు నాకు. ఏందో ఒక ఏరియా నుంచి ఒక పిల్లాడు వచ్చి సినిమా తీశాడంటే ఏ ఏరియానా కానీ అది ఎంత ఖుషి, ఎంత సంతోషం. గుడ్ నైస్ సతీష్. చలో, ఎలా వచ్చింది అవకాశం? కోన వెంకట్ గారు అండ్ ఈ పిల్లలు వీళ్ళ మధ్యలో నువ్వు కూర్చున్నావు అని అంటే ఎవరి దగ్గర మీరు చేశారు పని? ఎలా వచ్చింది? నేను టెలివిజన్లో వర్క్ చేశాను, ప్రోగ్రామ్స్కి కంటెంట్ రైటింగ్ చేసేవాడిని. తర్వాత ఇంకా సినిమా అనుకుని వచ్చాను కదా, సో స్టోరీ రాసుకొని కోన సార్ని అప్రోచ్ అయితే ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన ఓకే చేశాడు. తర్వాత ఆయన వీళ్ళ దగ్గరికి పంపించాను, వీళ్ళు ఫస్ట్ సిట్టింగ్లోనే అయిపోయింది. అలా కలిసిపోయింది. మరి సినిమా పేరు ఫస్ట్ సిట్టింగ్ అని పెట్టాల్సింది. చాలా స్ట్రగుల్ అయ్యాడు సార్. ఆల్మోస్ట్ ఇదే కథ పట్టుకొని 1 year 2 years 2-3 years అయిపోయింది సార్. 2-3 years నైస్. తిరిగి ఆ 2-3 years స్ట్రగుల్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చిన ఫస్ట్ టైం అయిపోయింది. ఆ 2-3 years హోప్స్ కూడా పోయినట్టున్నాయి. ఇంకా హోప్స్ అన్ని వెళ్ళిపోయినాయి, ఈ ఊరికి కూడా వెళ్ళిపోయాను నేను. ఇంకా వద్దులే, ఇంకా వేరే పని ఏదైనా చేసుకున్నాం అనే టైప్లో గివ్ అప్ ఇచ్చిన ఇంజనీర్ తర్వాత చేశాడు. ఓకే. ఇంజనీరింగ్ దుబాయ్లో వర్క్ చేశాడు. ఉద్యోగం వదిలేసి ఫ్యాషన్ కోసం వచ్చేసాడు. సూపర్ సూపర్. ఈ 1.5 year నన్ను కలిస్తే అయిపోయేది. కోన వెంకట్ సార్ దగ్గరికి 1 year ముందే తీసుకెళ్ళేవాడు. నాకు ఐడియా బట్ ఓకే. అయితే అంత కష్టమైంది. బట్ అదే సార్, ఒకసారి సైన్ ఒక సిట్టింగ్ అయిపోయిందని మాటలు చెప్తాం కానీ దాని వెనక ఎన్నో ఉంటాయి. అంటే వైఫ్ చాలా సపోర్ట్ చేసింది. ఓ, తన వైఫ్ తను జాబ్ చేస్తూ తిను జాబ్ మానేసిన తనకు కిడ్. సో మరి ఇల్లు గడవాలి కదా. అవును సార్. సో తను ఆ బాధ్యత తీసుకొని ఇంటి పెద్దగా తినని ప్రయత్నాలకు పంపించింది. గ్రేట్. సూపర్. చెప్పబోయా మీ ఏ ఊరు? మీ వైఫ్ ఏ ఊరు? ఏ ఊరు? వైఫ్ ఇది మా ఊరు, మెట్పల్లి ఊరు. అవును, ఇబ్రహీంపట్నం. నైస్. ఇబ్రహీంపట్నం, మెట్పల్లి పక్కన. అవును. గుడ్ గుడ్ గుడ్. అంటే స్కూల్ లవ్ స్టోరీ కూడా స్కూల్ నుంచి? లవ్ మ్యారేజే, స్కూల్ నుంచి లవ్ మ్యారేజే. ఓకే. తర్వాత పెళ్లి చేసుకున్నాం. అందుక కోర్టు తీసుకున్న జంటను పెట్టుకున్నావు నీ సినిమాలో. వీళ్ళెవరో నా లవ్ స్టోరీకి దగ్గరగా ఉన్నట్టున్నారు, స్కూల్ అది అని. అక్కడ లవ్ లో ఇబ్బంది పడ్డారు కదా, ఇక్కడ సక్సెస్ చేద్దామని. సూపర్. అయితే నాకు ఒకటి వీళ్ళే అన్నారు, తెలంగాణ బ్రాహ్మణపల్లికి సంబంధించిన కథ అని చెప్పేసి సార్ చెప్పారు. మీరు తెలంగాణ వ్యక్తే. ఈ మధ్య కాలంలో తెలంగాణ సినిమాలు చాలా వస్తున్నాయి. డెఫినెట్గా మీ సినిమాలో చూసేది ఏమైనా ఉంటుందా? ఈ సినిమాలు చాలా వస్తున్నాయి, అన్నిట్లానే ఇవి ఉంటాయి. ఏముంది సార్, యాస అందరూ పెడుతున్నారు. యాస పెట్టినంత మాత్రాన, ప్రాంతం కల్చర్ చూపించినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. సో కొత్తదనం ఏమైనా ఉందా? జనరల్గా ఏ సినిమా అయినా స్టోరీ కోసం వెళ్తాం కదా, ఆ స్టోరీ దీంట్లో చాలా కొత్తగా ఉంటుందండి. సో మేబీ మనం వాడుతుంది తెలంగాణ అని అలా అంటున్నారేమో కానీ స్టోరీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ వరకు మొత్తం. నాకు అర్థం తక్కువ ఏమనట్లేదు, రొటీన్ అయిపోతాయి కదా, ఏదో ఒకటి ఉంటేనే థియేటర్ల దాకా. స్టోరీ చూడడానికి వెళ్తాం కదా, ఆ స్టోరీని చాలా కొత్త, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సూపర్. సో మీరు ఇంటర్వెల్కి, క్లైమాక్స్ ఇవన్నీ ఒక హైతో బయటకు వస్తారు. అదే కథ ఉంటే సరిపోతుంది. వీళ్ళని అడుగుతున్నారు కదా, వీళ్ళు చిన్నపిల్లలు క్యారెక్టర్ పెద్ద ఇబ్బంది పడ్డారా అది ఇది అని. వీళ్ళ టాలెంట్ ముందు నాకు ఎందుకు వీళ్ళ ఏజ్ చాలా చిన్నది అయిపోతుంది సార్. టాలెంట్తో కవర్ చేస్తారు ఆ క్యారెక్టర్స్ అన్ని. ఇద్దరు ఓకే, గ్రేట్ యాక్టర్స్. గ్రేట్. నా ఒపీనియన్ కూడా అదే, అడగడంలో ఒపీనియన్ అదే అసలు. యాక్చువల్లీ వాళ్ళు చేస్తున్నారనే కదా మనం చూస్తున్నాం యాక్చువల్లీ. బట్ అలా అనిపిస్తుంది, చిన్న పిల్లలు ఎట్లా చేస్తారు ఏంటి అనేది. బట్ సార్, మీరు ఇక ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మీ అనగానే మీరు మాటలు గుర్తొస్తూ ఉంటాయి.
కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం థియేటర్ల దాకా జనాలు రప్పించడం కూడా ఒక టాస్క్ అవుతుంది. ఈ సినిమా మీద మీరు ఎంత నమ్మకంతో ఉన్నారు? ఫస్ట్ థియేటర్కి మన కంటెంటే థియేటర్కి రప్పిస్తున్న ఫస్ట్ నేను నమ్ముతా. ఎందుకంటే మనం ఎందుకు ఇప్పుడు మన రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా వచ్చింది, అంతకుముందు లిటిల్ హార్ట్స్ అని వచ్చింది. ఎస్, దీంట్లో ఎవరు స్టార్స్ లేరు, కానీ మార్నింగ్ షోకి ఎందుకు ఫుల్స్ అయ్యాయి? దానికి ఏంటంటే సమాధానం కంటెంట్. అంటే మనం ఒక మెతుకు పట్టుకుంటే ఉడికిందో లేదో మనం చెప్తా ఉంటాం కదా. వాళ్ళు చూసే టీజరు, వాళ్ళు వదిలిన ఒక సాంగ్, ఒక ట్రైలరు, ఇవన్నీ చూసి ఆడియన్ అతను ఫిక్స్ అయిపోతాడు. ఓకే, అన్ని సినిమాలు అల్టిమేట్గా ఓటీటీకి వస్తాయి, శాటిలైట్కి వస్తాయి తెలుసు, బట్ దీన్ని ఇమీడియట్గా ఫస్ట్ డే వెళ్ళి చూడాలరా అనే ఒక ఇంట్రెస్ట్, ఒక అర్జ్ మన కంటెంటే క్రియేట్ చేస్తుంది. కంటెంట్లో లేదనుకోండి, నేను ఎంత ఇదిగా కట్ చేసినా, ఎక్స్ట్రాడరీ ఆర్ఆర్లు వేసి వీళ్ళ ప్రపంచం అంతా తిప్పినా రాదు ఓపెనింగ్. ఎస్, వాడి కంటెంట్ ఇప్పుడు మాది మీరు చూస్తే వ్యాలంటైన్స్ డే ఫస్ట్ గ్లిమ్స్ మీరు వేయండి, అది చూసి అది లాస్ట్ మినిట్లో తీసుకుని సాంగ్ రిలీజ్ అనుకున్నాం ఆ రోజు. లేదు ఫస్ట్ కంటెంట్తో పట్టు రావాలి మనం. ఓకే, ఆడియన్ని మనం వెళ్ళి ఫస్ట్ కంటెంట్ ఆడియన్ని అరెస్ట్ చేయాలి, అదే రప్పిస్తుంది థియేటర్. అలాగా మాది ప్రతిదీ మేము ఇప్పుడు దాకా వదిలిన 4 సాంగ్స్, టీజరు, గ్లిమ్స్, వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్ మీరు చూసారు అసలు? అది చూసాను సార్. తన బెస్ట్ ఫ్రెండ్కి తాళి కడతాడు, అది చూడలేదు సార్. రాజీ ఈమె డైలాగులు, మనోడు ఇంట్రొడక్షన్ కలిసిన ట్రైలర్ అనుకుంటాను. గ్లిమ్స్ గ్లిమ్స్ అది నేను చూసాను. గ్లిమ్స్ ఎక్స్ట్రా, అది మేము వదిలిన ఫస్ట్ కంటెంట్. ఓకే, దాంతో ఫిక్స్ అయిపోయారు ఆడియన్. ఓకే, తను గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందని నువ్వు డైలాగ్ బాధపడుతూ ఉంటాడు, బాధపడి అది ఒక డైలాగ్ చెప్పి గుండెలోనే ఐ మీన్ లేనప్పుడు సంథింగ్ ఏదో ఉంది కదా, అదే ఒకసారి చెప్పు. అది తాళి అదే అదే చెప్తున్నా. అదే అంటే మీకు సింపుల్ అండి, ఒక చిన్న హార్ట్ బ్రేక్ లాంటి సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్లో వచ్చే డైలాగ్ అది. అర్థమైంది. అది తాళిగట్టుడు కలిసి ఉండడం కోసం అయితే మధ్యలో ఇడిచిపెట్టిపోయిన దానికి కాదురా, చిన్నప్పటికించి నాతో ఉన్న ఈడికి కట్టాలరా అని నా బెస్ట్ ఫ్రెండ్కి కడతాను. ఇది నేను చూడలేదు. సూపరు. ఇంకా దానికి అసలు వచ్చింది రెస్పాన్స్. మేమే కాలేజీకి వెళ్ళినా అయితే ఓకే, ఇక అది మామూలు కనెక్ట్ అవ్వదు. ఇది ఇందులో ఏదో ఉంది కొత్తదనం. మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయే గర్ల్ ఫ్రెండ్స్ కన్నా చిన్నప్పటి నుంచి మనతో ఉండే ఫ్రెండ్స్ గొప్ప అని వాడికి ఒక ఫిలాసఫీ అర్థమైంది. వాడు ఒక కరెక్ట్ అయ్యారు దానికి. భలే ఉంది సార్. అది యాక్సెప్ట్ అయితే కొత్తది ఇది. అదే నేను అది చూస్తుంటే నేను మాట్లాడేవాడిని, ఇదే ఇట్లాంటిదే మాకు కావాలి. అయితే ఓకే, ఏదో కొత్తదనం అయితే ఉంటుంది. నైస్. బట్ మీ ఇద్దరి నేను కోర్టు మూవీకే నేను అన్నాను రా మీకు, నువ్వు శ్రీదేవి పేరుకు తగ్గట్టు శ్రీదేవి లాగా మంచి పేరు సంపాదించాలని చెప్పేసి. శ్రీదేవి కమల్ హాసన్లు కూడా వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడే వచ్చారట ఇండస్ట్రీకి. ఎప్పుడో కమల్ హాసన్ గారు చెప్తుంటే నేను విన్నాను, మేము ఒక పిల్లలాగా వచ్చి స్కూలు కాలేజీ లాగా ఉండి ఇప్పటిదాకా వస్తే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అట్లా ఉండిపోయాం దీంట్లో, మాకు ఇదే ఫ్యామిలీ ఇట్లే అని చెప్పేసి. మీ ఇద్దరిని అట్లే అనిపిస్తుంటుంది. అట్లాంటి కెరీర్ మీరు బిల్డ్ చేసుకోండి. ఎట్లా మీ మీద అందరికీ మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి. సో ఇంకా ఈ సినిమా గురించి రోషన్ అండ్ శ్రీదేవి ఏం చెప్తారు? పర్టికులర్ ఈయనని సార్కి తలనొప్పి పెట్టిన సందర్భం ఏదైనా చెప్పండి. రోజు పెట్టుంటారు మేబీ, నాకు తెలిసి. పాపం అంత కష్టపడ్డామంటున్నారు ఆయన. పెట్టిన సందర్భం అంటే అది పెట్టనేది ఎప్పుడు, తలనొప్పి తీసుకురాంది ఎప్పుడు, అసలు ఎప్పుడు పెట్టామని అంటే మీకే తెలియలే పాపం. పోనీ ఏదైనా ఫనీ ఇన్సిడెంట్ సంథింగ్ ఏదైనా మీ షూటింగ్లో అంటే పోనీ మీ ఇద్దరు ర్యాప్ వల్ల మీకు ఈజీ అయిన వర్క్ ఏంటో చెప్పండి. లేదు, దాని ముందు దానికి కూడా చెప్తాను. షూర్ చెప్పండి. బేసిక్గా ఆయన ఒక తండ్రిలాగా, ఒక పెద్ద గాడ్ ఫాదర్ లాగా మమ్మల్ని అలా చూస్తూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ సెట్లో ఉన్నప్పుడు సీన్ జరిగేటప్పుడు మధ్యలో వన్ లైనర్స్ సరీ ఉంటాయి కదా, అవి వేస్తూ ఉంటారు. ఏదో మూడ్లో ఉన్నప్పుడు సార్ ఆ డైలాగ్ విన్నప్పుడు అది నవ్వొస్తూ ఉంటుంది ఫస్ట్, ఇది చేయాలన్నందుకన్నా. అండ్ అలాంటివి ఇంకా మేము ప్రమోషన్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఇంక ఈ ప్రమోషన్స్లో ఇంకా వన్ లైనర్స్ అది విని విని తలుచుకొని నవ్వుతూ ఉంటాను నేను. మొన్న వెరీ రీసెంట్లీ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అది ఏది సార్ మనం పండువా సుబ్బువా దీపు
ఏంటది? అది ఒక సిచ్యువేషన్ లో జరిగిన ఒక మంచి ఫన్నీ సిచ్యువేషన్. హోటల్కి వెళ్ళాం. ఓకే ఓకే హోటల్లో లేడీ వెయిట్రెస్లు వీళ్ళు వాళ్ళు ఓకే అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము వచ్చేస్తున్నాం కిందకి. ఓకే అమ్మాయి ఎంట పడింది ఫోటో తీయాలని, ఫోటో కావాలని. సరే అంటున్నాం. మరి ఆ ఫోటో తీయడానికి ఆ అమ్మాయి కొలీగ్ ఒకడు ఉన్నాడు. ఓకే ఆ కొలీగ్ దీపు రారా, దీపు వెళ్ళిపోతున్నా, దీపు దీపు అని వస్తుంది, వెళ్ళిపోతున్నాం. నేను కూడా ఆగి దీపు దీపు అని పిలిచా, నువ్వు రారా. ఈ అమ్మాయి మనకు 10 సార్లు దీపు దీపు అని నడుస్తూనే ఉంది. నాకు బయట అలా వైజాగ్లో. ఓకే 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 సో అలా మంచి సిచ్యువేషన్ జరిగింది. సో యూనో అది సార్ని ఇబ్బంది పెట్టినట్టు కాదు, సార్ కూడా అంటే నేను సార్ కలిసి బేసిక్గా సిరిని ఆట పట్టిస్తూ ఉంటాను సార్ దాకా. నన్నే ఎక్కువ అంటే నాకు మెంటల్ ఉందని అంటారు. ఎందుకలా అంటారు మరి? ఏమన్నా లేదండి, నాకు అలా అలా కావాలని నన్ను మైల్డ్ గా అప్సెట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకు సార్ పాపం చిన్నపిల్లని అట్లా ఏడిపిస్తుంటారు? అయ్యో ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది, అదే కదా. నిజంగా ఎవ్రీడే 5 వేసుకుంటూ ఉంటుంది. మీరు నన్ను టార్చర్ చేస్తున్నట్టు నేను చెప్పాను కదా. ఇంతే ఇంత ఇదే సరదాగా గడిచిపోయిందా యూనిట్ లో కూడా, అక్కడ సెట్స్ లో కూడా? సో ఇలా ఫన్నీగానే జరుగుతుంది, హ్యాపీగా. హ్యాపీ, సంతోషం. అండ్ ఇక సతీష్, ఒకసారి మనం మెట్పల్లి ముచ్చట మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. సూపర్. ఇది కరెక్ట్గా ప్రాపర్ ఏది? ఇబ్రహీంపట్నం. సో మెట్పల్లిలో ఇంటరా? ఇంటర్మీడియట్. నైస్. మెట్పల్లి నీకు ఇష్టమైన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? మీ ఫ్రెండ్స్తో తిరిగినాయి? లక్ష్మీ థియేటర్, సాయికృష్ణ థియేటర్. సినిమాలే, అందుకే మన సినిమా ఫీల్డ్లోకి వచ్చినాం. ఇంకా ఏమైనా ఉన్నాయా? చాయ్ అడ్డాలు అవి? బస్ స్టాండ్ బయట దోశలు వేసేవాళ్ళు, అది చాలా ఇష్టం. బస్ స్టాండ్ బయట దోశలు వేస్తారు సార్ సపరేట్గా, చాలా బాగుంటాయి. లక్ష్మీ థియేటర్ దగ్గర మా ఇల్లు. ఓకే కొంచెం ఓకే. సరే, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను నేను అంటే, ఎట్లాగూ గ్రామీణ ఒక నేపథ్యాన్ని కథగా తీసుకున్నావు కదా, ఆ మనుషుల్లో లేకపోతే వాళ్ళ యాసనో లేకపోతే వాళ్ళది ఏమైనా మీరు గమనిస్తూ ఉంటారా? ఎందుకు డైరెక్టర్ కావాలన్నారా? అదేమైనా అక్కడి వాతావరణం ఏమైనా దీంట్లో ప్రతిఫలిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. షూర్. మన ఊర్లో మన సైడ్ చూసే క్యారెక్టర్స్, వాళ్ళ బిహేవియర్స్ చాలా వరకు ఇందులో రిఫ్లెక్ట్ అవుతాయి సినిమా. అవునా? అవును. వాళ్ళ మదర్ ఫాదర్ పేరుని పెట్టాడు. అంటే వీళ్ళ మదర్ ఫాదర్ యాదగిరి కాదు, యాదగిరి ఫాదర్ మన రోషన్ సుందరయ్య. రోషన్ మదర్ ఫాదర్. అవును, సినిమాలో. ఓకే ఓకే. సినిమా క్యారెక్టర్ పేర్లు శ్యామల, సుందరయ్య. అది మా మదర్. అది మీ అమ్మ నాన్న పేరు. సంతోషం, హ్యాపీ ఫీల్ అవుతున్నారా వాళ్ళు? సాయన్న మామయ్య పేరు, ఫాదర్ సాయి కుమార్ పేరు సాయన్న. సూపర్. అది మరి ఊరు ఇది మా కథ అనుకుంటుంది అట్లాంటి ఆ పేర్లతో సహా మనుషుల్ని దించుతూ ఉంటే. నైస్ నైస్. మనం మళ్ళీ కలుద్దాం సినిమా రిలీజ్ అయ్యేలోపు. ఇంకా మనం ముచ్చట్లు బాగా మాట్లాడుకునేది ఉంది పర్సనల్గా. బట్ ఏమైనా హ్యాపీ సార్, సినిమా తెలుగు సినిమా మారుతుంది కొంచెం. ఊళ్ళల్లోకి ఇళ్ళల్లోకి వెళ్ళి కల్చర్, మంచి మంచి మాటలు, మంచి మంచి కథలు వస్తున్నాయి. కొత్త మీరు అన్నట్టు కంటెంట్ ఉంటే ఎవరినైనా సరే పెట్టి తీస్తున్నారు. సో అది ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్ మీ అందరికీ. థ్యాంక్ యూ. అండ్ మీకు ముందు మీరు నడిపిస్తున్నారు, అండ్ ప్రొడక్షన్ భారం కూడా మోస్తున్నారు. సో అది మీరన్న అడాప్షన్ అనేది నాకు బాగా నచ్చింది. అది చాలా మంది మూవీ అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకేందరికి మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం. శ్రీదేవి 6 నెలలకో 1 yearకో మళ్ళీ ఇదే జంట మళ్ళీ ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు. ఇంకేంట్రా, ఆల్ ది బెస్ట్. సతీష్ నీకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. మెట్పల్లి పేరు మారుమోగిపోవాలి ఇంకా. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.